కాకతీయ విశ్వవిద్యాలయం భూ ఆక్రమణదారులపై అధికారులు కొరడా జులిపించేందుకు రెడీ అవుతున్నారు. భూ ఆక్రమణపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. 30 ఎకరాలకు పైగా ఆక్రమించుకున్నారని రెవెన్యూ, మున్సిపల్, కేయూ అధికారులు నిర్ణయానికి వచ్చారు. సర్వే చేసిన అధికారులు హద్దులు నిర్ణయించుతుండటంతో భూ ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన భూములను కొందరు రియల్టర్లు, భూ ఆక్రమణదారులు ఆక్రమించారంటూ అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నేతల పోరాటాల ఫలితంగా ప్రభుత్వం స్పందించింది. ఆ ఆక్రమణకు పాల్పడిన భూములపై విచారణ చేపట్టాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు. మరి అధికారులు ఏం చెప్తున్నారు, విద్యార్థి సంఘాల నేతలు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కాకతీయ యూనివర్సిటీ 1969 వరకు ఉస్మానియా యూనివర్సిటీకి పీజీ సెంటర్ గా ఉండేది. అయితే విద్యార్థుల ఒత్తిడితో అప్పటి ప్రభుత్వం 1976లో కాకతీయ యూనివర్సిటీగా మార్చారు. 648 ఎకరాల్లో ఉన్న యూనివర్సిటీలోని భూమిని సిఆర్పీఎఫ్, కేయూ పోలీస్ స్టేషన్, సబ్ స్టేషన్, ఎస్బీఐ బ్యాంక్, ఆల్ ఇండియా రేడియోకు 100 ఎకరాల వరకు కేటాయించారని అధికారులు చెబుతున్నారు. కేయూ చుట్టూ ఉన్న గ్రామాల్లో భవనాలు చేపట్టినట్లుగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. ఏదైతే కాకతీయ యూనివర్సిటీ భూముల గురించి కానీ, భూ కబ్జాల గురించి కానీ వేసిన విజిలెన్స్ కమిటీని మేము పూర్తిగా మా కాకతీయ యూనివర్సిటీ పక్షాన, మా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల పక్షాన మేము పూర్తిగా సాహసిస్తున్నాం. ఆ కమిటీని ఏదైతే యూనివర్సిటీ భూమిలో కబ్జా చేసిన భూమిని ఈ యొక్క విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకొని యూనివర్సిటీ అధికారులకు అప్పచెప్పాలని కోరుతా ఉన్నాను. కేయూ భూముల్లోని 229వ సర్వే నెంబర్ భూమి కబ్జాకు గురైనట్లు నిర్ధారణకు వచ్చారు. 412, 413లో 5 ఎకరాలకు పైగా పల్లెవేల్పుల గ్రామ శివారులోని సర్వే నెంబర్ 414లో చాలా భాగం కబ్జాకు గురైందని నిర్ధారణకు వచ్చారు. అక్కడ అధికారులతో హద్దులు పెట్టి మార్కింగ్ చేస్తున్నారు. దాదాపు చాలా సంవత్సరాల నుంచి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు చాలా సంవత్సరాల నుంచి ఆక్రమణలు అవుతున్నాయని చెప్పేసి చాలా రకాలుగా విద్యార్థి సంఘాలు కావచ్చు, మా అధ్యాపక సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. అదే రకంగా యూనివర్సిటీకి ప్రహరీ కూడా నిర్మిస్తామని చెప్పేసి మొట్టమొదటిసారిగా చెప్పి ప్రహరీ నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి ఒక సర్వే చేయాలని చెప్పేసి కలెక్టర్ను వారు ఆదేశించడం జరిగింది. దాని ఆధారంగా చేసుకునే గత 15-20 రోజుల నుంచి విజిలెన్స్ వాళ్ళు ఈ యొక్క యూనివర్సిటీలో కూడా విచారణ జరుపుతున్నారు. పూర్తిగా ఈ క్లియర్ అయిన తర్వాత ఈ యొక్క కాంపౌండ్ నిర్మాణం చేస్తేనే మన యూనివర్సిటీ భూములు అనేటటువంటి పరిరక్షణలో ఉంటాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. కేయూ భూ ఆక్రమణపై కబ్జాదారులకు నోటీసులు ఇవ్వడమే కాదు, భూ ఆక్రమణలను తేల్చాలి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి, చుట్టూ ప్రహరీ కూడా నిర్మించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎంతటి వారినైనా తప్పకుండా అలాంటి కబ్జా గురైన వాటిని తొలగించి ఆ భూమిని కాపాడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ కబ్జా గురైన వాటిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ఇక్కడ అధికారులకు కానీ వినియోగించుకోవడం జరిగింది. ఇప్పటికైనా కానీ చేతులు దులుపుకోవడం కాదు, తప్పకుండా కబ్జా గురైన వారిని తొలగించాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి, పరిసరాలను కాపాడాలి. ఉన్నత విద్య కోసం వచ్చినటువంటి విద్యార్థులకు పరిసరాలను ఆహ్లాదకరమైన వాతావరణం కొనసాగాలని మేము డిమాండ్. కేయూ భూమిని ఆక్రమించుకొని భవనాలు నిర్మించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని, తిరిగి ఆ భూమిని కేయూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ బౌండరీస్లో మిగతా చుట్టుపక్కల ఉన్న కాంప్లైంట్స్ కూడా ఒక్కొక్కటి విచారణ చేస్తూ, సర్వే చేస్తూ అతి త్వరలో పూర్తి ఆధారాలతో ఎంక్రోచ్మెంట్లపై పూర్తి నివేదిక వాళ్ళు ఇస్తారని ఆశిస్తున్నాం. దీని ద్వారా కాకతీయ యూనివర్సిటీకి భవిష్యత్తుకు మనకు ముందు ఎంక్రోచ్మెంట్ లేకుండా కాంపౌండ్ వాళ్ళు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. కేయూ భూముల ఆక్రమణపై సర్వే కొనసాగుతుంది. రెవెన్యూ, మున్సిపాలిటీ, కేయూ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సమక్షంలో సర్వే చేస్తున్నారు. కేయూ భూములు ఆక్రమించుకున్న వారికి నోటీసులు ఇచ్చామని కేయూ డెవలప్మెంట్ అధికారులు తెలిపారు. సర్వే చేసి హద్దులు నిర్ణయించిన తరువాత ఆ భూములను స్వాధీనం చేసుకుని ప్రహరీ గోడ నిర్మిస్తామంటున్నారు. చూశారు కదా, కాకతీయ విశ్వవిద్యాలయంలోని భూ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ నోటీసులు ఇవ్వడం కాదు, సర్వేలు చేసి హద్దులు నిర్మించడం కాకుండా భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని భవనాలను తొలగించి కాకతీయ విశ్వవిద్యాలయం చుట్టూ ప్రహరీ కూడా నిర్మించాలని విద్యార్థులు, అధ్యాపక లోకం కోరుతుంది. వీడియో దశరథ్తో అశోక్, విస్క్లూస్, వరంగల్.